తల కింద పెట్టుకోండి, కాళ్ళు రెండు దూరం పెట్టుకోండి, తల పక్కకు పెట్టుకోండి. మీ బాడీలో ఉన్న బ్రీతింగ్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. స్లోగా బోర్ల పడుకోగలను కోరుచున్నాను. చేతి పడాల్సిన చేద్దాం. పైన పడుకోగలను కోరుచున్నాను. అలానే ఒక రైట్ హ్యాండ్ ట్విస్ట్ తీసుకొని బోర్ల వెనకిల పడుకోగలను కోరుచున్నాను. వెనుక మీద పడుకోగలను కోరుచున్నాను. మీరు ముందు ఉంటే వాళ్ళు చేసే వాళ్ళు అనట్లేదు. రిలాక్స్ గా పడుకోండి. పచ్చి శవాసనాలు కాళ్ళను దూరం పెట్టుకోండి, చేతులను దూరం పెట్టుకోండి. కమ్ టు ది పోస్టర్. దీనికి ఆశ చెప్పలేదండి, ప్లీజ్ నేను చేస్తాను. చేతి బంధాసన చేత రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి, రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి. తర్వాత మోకాలు ముడవండి. మోకాలని రెండు చేతులతో క్యాచ్ చేయండి. గ్రౌండ్కే ఉండాలి మోకాలు. దాన్ని పీలుస్తూ మీ హిప్ని నడుముని పైకి లేపగలరు మొత్తం. ఇంకా ఓకే, దాని వదులుతూ కిందికి తీసుకురాగలరు. మళ్ళీ దాన్ని పీలుస్తూ మీ నడుముని చెస్ట్ మొత్తం పైకి స్ట్రెచ్ చేయగలరు. 1, come back slowly, normal position. 2, 3, 4, 5, 6. Come to the relaxed position. కాళ్ళు రెండు ముందు స్ట్రెచ్ చేయండి, చేతులు రెండు బాడీ పెట్టుకోండి, దగ్గర పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఆసన కల్లా ఉత్తాన పాదాసన. నెక్స్ట్ ఆసన చేద్దాం. రెండు చేతులు బాడీకి పక్కన అలానే ఉంచండి. గాలి పీలుస్తూ కాళ్ళని 30-40 డిగ్రీస్ లేపగలను కోరుచున్నాను. గాలి పీలుస్తూ 60-70 వద్దండి, 30-40 డిగ్రీస్. కీప్ ఇట్ దేర్, నార్మల్ బ్రీతింగ్. తల అనేది గ్రౌండ్ టచ్ చేసి ఉండాలి. తల పెట్టుకోండి. రెండు కాళ్ళు ఇప్పుడు 90 డిగ్రీస్ లేపగలను కోరుచున్నాను. గాలి పీలుస్తూ శవాసనాలకు వస్తే అలానే పండుకోగలను కోరుచున్నాను. పవన ముక్తాసన చేద్దాం. దీనివల్ల గ్యాస్ట్రిక్ పెయిన్స్, ముఖ్యంగా అబ్డామినల్ రీజన్స్, అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ అవుతాయి. పవన ముక్తాసన, అర్ధ పవన ముక్తాసన ఫస్ట్ చేద్దాం. రెండు కాళ్ళు స్ట్రైట్ పెట్టండి. రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి క్యాచ్ చేసి చిన్ టచ్ చేయండి. ఒక మోకాలు ఫోల్డ్ చేయండి సార్, మోకాలు ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో పట్టుకోగలరు. చిన్న అనేది మోకాలు టచ్ చేయాలి. Come to the relaxed normal position. Opposite leg చేద్దాం. సేమ్ వన్ లెగ్ రైస్ చేయండి, క్యాచ్ ఫోల్డ్ చేయండి, చిన్ టచ్ చేయండి. దీనివల్ల గ్యాస్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది బాడీ నుంచి. ఇంకోసారి చేద్దాం. పవన ముక్తాసన. 1, ఫోల్డ్ చేయండి, రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, క్యాచ్ చేయండి. 2, ఆపోజిట్ లెగ్ చేద్దాం. చిన్న అనేది గ్రౌండ్ మోకాలు టచ్ చేయండి. గాలి వదులుతూ రిలాక్స్ కండి. కమ్ టు ది శవాసన. పూర్ణ పవన ముక్తాసన చేద్దాం. అందరూ రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, రెండు చేతులతో క్యాచ్ చేయండి. చిన్న అనేది మోకాళ్ళ మధ్యలో టచ్ చేయగలగాలి. అలానే స్వింగింగ్ మూమెంట్ చేద్దాం ఎక్స్ట్రా అడిషనల్ గా. 1, కూర్చోగలరు లేచి. 2, కూర్చోవాలి లేచి. 2, 3, 4, 5, 6. ఇది స్పైనల్ మసాజ్ అంటారు. అలానే సైడ్ సైడ్ నుంచి చేయండి. అలానే ఉంచండి, క్యాచ్ చేయండి. ఇప్పుడు చేతుల వైపు రైట్ అండ్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. 1, 2, 3, 4. అంతే సార్, అంతే కరెక్ట్. 4, 5, 6. రిలాక్స్, రిలాక్స్. కీప్ క్వైట్ ప్లీజ్. కోఆపరేట్. Come to the Shavasana. Relaxed position. చేతులు రెండు కాళ్ళు అన్ని దూరంలో వేసుకొని గాలి పీలుస్తూ మీరు రిలాక్స్డ్ పొజిషన్ లో ఉండండి. ఇంతసేపు చేసిన అన్ని మీ బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. మీ బాడీలో వైబ్రేషన్ బ్రీతింగ్ వల్ల కానీ ఎక్సర్సైజ్ వల్ల కానీ తెలియకుండానే వైటల్ కెపాసిటీ లోపల ఉన్న సాఫ్ట్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి.
కాబట్టి ప్రతిరోజు ఆసనాలు చేయడము మనకు ఆరోగ్యకరము. ఈ శవాసన అనేది ఇది కూడా ఒక ఆసన. రిలాక్స్లో పడుకోండి. ఒక 1 minute శవాసన కంప్లీట్ చేద్దాం. ప్లీజ్ అందరూ పడుకోగలరని కోరుతున్నాను. శవాసనలో ఉండగలరు. కాళ్ళు 2 చేతులు 2 దూరం వేసుకోండి. కళ్ళు మూసుకోండి. ధ్యానంలో ఉండండి. ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ శవాసన వల్ల మనకి బాడీలో ఉన్న రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి. ఆసన పడుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ ఆసన చేయడం వల్ల మనందరికీ ఉపయోగం ఉంటుంది. మన బాడీలో 8 hours 9 hours మనం నిద్రపోయి శవాసనలో ఉంటాం కాబట్టి మన వైటల్ పవర్ అనేది పెరుగుతుంది. మీ బాడీలో వచ్చి చేంజెస్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. మనలో ఏమైంది, ఏం చేస్తే ఏం జరిగింది అనేది అబ్జర్వ్ చేయండి. ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది ఒకటి ఉంది. పాదాల దగ్గర ఉన్న టోస్ దగ్గర ఉన్న మజిల్స్ ని స్ట్రెచ్ చేయండి, గట్టిగా పట్టించండి. తర్వాత కాఫ్ మజిల్స్ ని పట్టించండి. తర్వాత తొడ మజిల్ ని పట్టించండి. తర్వాత అబ్డామినల్ మజిల్ ని టైట్ చేయండి. తర్వాత చెస్ట్ మజిల్ ని టైట్ చేయండి. తర్వాత చేతులను టైట్ చేయండి. తర్వాత మొహంలో ఉన్న మజిల్స్ టైట్ చేయండి. ఇప్పుడు స్లోగా అన్ని మజిల్స్ ని తల నుంచి కింది వరకు స్లోగా 1 by 1 మళ్ళీ 2 మజిల్ ని రిలాక్స్ చేయండి. కాఫ్ మజిల్స్ రిలాక్స్ చేయండి. థై మజిల్ ని రిలాక్స్ చేయండి. అబ్డామినల్ మజిల్స్ రిలాక్స్ చేయండి. చెస్ట్ మజిల్స్ కూడా రిలాక్స్ చేయండి. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది. మీకు మీలో ఉన్న ప్రతి బలహీనత అది ఆ బాధ పెట్టే ప్రతిదీ మీరు వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడంతా మీరు ఒక లోకంలో ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. కంతుది మీరు ఒక ఎక్స్ట్రా న్యూ వరల్డ్. మీరు ఇలా చేస్తే మీ మైండ్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా గొప్పగా మారుతుంది. మైండ్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటేనే అదొక డివైస్ మాత్రమే. మనం ఏమి ఇన్పుట్స్ ఇస్తామో అవే తీసుకుంటాం. రైట్ సైడ్ వెళ్ళి వేసుకుంటున్నాము. అందరము ధ్యానం చేద్దాం. కూర్చోండి. నిద్రలో కూర్చోండి. అందరూ ప్రాణాయామం. మీరందరూ మెడిటేషన్ పోస్టర్లో కూర్చోగలరు, అంటే సుఖాసనాలు కూర్చోగలని కోరుతున్నాం. మీకు ఏ సుఖంగా అనిపిస్తుందో వజ్రాసనం కానీ పద్మాసనం కానీ ఇంకా ఏ ఆసన సుఖంగా అనిపిస్తుందో కూర్చోగలని కోరుతున్నాను. ఇప్పుడు అందరూ మనం మెడిటేషన్ చేద్దాం, ప్రాణాయామం చేద్దాం. సో వెనుముక స్ట్రైట్గా ఉండాలి. ధ్యాన ముద్రలోకి రండి. అందరూ కళ్ళు మూసుకోగలని కోరుచున్నాను. కపాలభాతి చేద్దాం. ప్రాణాయామాలో 5-6 టెక్నిక్స్ ఉన్నాయి. కపాలభాతి వల్ల మనకు కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది. సో ధ్యానం చేద్దాం. గాలి పీలుస్తూ స్లోగా ఇన్హలేషన్, గట్టిగా ఎక్స్హలేషన్ చేద్దాం. తీసుకోండి, గాలి తీసుకోండి, బయటికి ఫోర్స్ఫుల్గా వదలండి. One, 2, 3, 4, 5, 6. రిలాక్స్. కళ్ళు మూసుకొని అలానే ఉండి మీ బాడీలో వచ్చే చేంజెస్ అబ్జర్వ్ చేయాలని కోరుతున్నాను. అనులోమ విలోమ నెక్స్ట్ ప్రాణాయామ చేద్దాం. అనులోమ విలోమ ఆర్ నాడీ శోధన. కంతుది ప్రాణాయామ ముద్ర. చేతి ఇలా తీసుకొని 2 చేతులు ఇలా ఫోల్డ్ చేసుకోండి. రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ప్రాణాయామ ముద్ర తీసుకొని రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్తో గాలి డీప్గా తీసుకోండి. అదర్ నాస్ట్రిల్తో మళ్ళీ క్లోజ్ చేసి ఆపోజిట్ నాస్ట్రిల్తో వదలండి. అనులోమ విలోమ. ఒక నాస్ట్రిల్తో తీసుకొని అదర్ నాస్ట్రిల్తో వదలాలి. స్లోగా తీసుకుందాం. ఫస్ట్ ఎక్సేల్ చేయండి. ఇన్హేల్. అదర్ నాస్ట్రిల్తో ఎక్సేల్. మళ్ళీ ఇన్హేల్. అదర్ నాస్ట్రిల్తో ఎక్సేల్. అలా 5 times 6 times చేద్దాం. 1, ఇన్హేల్, డీప్ ఇన్హేల్. నెక్స్ట్ నాస్ట్రిల్తో డీప్ ఎక్సేల్. అదే నాస్ట్రిల్తో డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్, డీప్. రిలాక్స్ పొజిషన్. మీ బాడీలో వచ్చే చేంజెస్ అలానే కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయగలని కోరుతున్నాను. నెక్స్ట్ ఆసన చేద్దాం. అలానే అబ్జర్వ్ చేయండి బాడీ ఏం జరిగిందనేది. ఇప్పుడు ఇంకో ప్రాణాయామకి వెళ్దాం. శీతలి శీతకారి. బీపీ కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా బ్రెయిన్ కంట్రోల్లో ఉండడానికి, బీపీ మంచిగా
డౌన్ కావడానికి శీతకారి అనే ప్రాణాయామం ఉపపడుతుంది. మీ నాలుకని బయటికి స్ట్రెచ్ చేసి గొట్టం వలె ఫోల్డ్ చేయండి. నాలుకతో గాలి తీసుకొని ముక్కుతో గాలి వదలగలరు. తీసుకున్నామా? నాలుకను ఫోల్డ్ చేయండి, ముక్కుతో వదలండి. మళ్ళీ ఒకసారి నాలుకతో తీసుకోండి, మీ నాలుగు అంతా చల్లబడుతుంది. మీ బాడీ అంతా చల్లబడి స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోయి సెన్సరీ ఆర్గాన్స్ తగ్గిపోయి చల్లబడుతుంది. మళ్ళీ ఒకసారి చేద్దాం. గాలి తీసుకోండి నాలుగుతోటి, ఎక్సేల్ విత్ మౌత్, ఇన్హేల్ విత్ మౌత్, ఎక్సేల్ విత్ నోస్. రిలాక్స్ రిలాక్స్. మీ బాడీలో వచ్చి చేంజెస్ని అబ్జర్వ్ చేయగలరని కోరుచున్నాను. ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం చేద్దాం. అలానే కూర్చోండి. రెండు చేతులు మొత్తము 5 ఫింగర్స్ అనేవి సెన్సరీ ఆర్గాన్స్. చెవు దగ్గర థంబ్ ఫింగరు, తర్వాత చిన్న దగ్గర, ముక్కు దగ్గర వీళ్ళు ఇన్సెంటర్స్ పెట్టుకున్నట్టు చేతులు పెట్టుకోండి. ముక్కుతో గాలి ఎక్కువ తీసుకొని చెవుల ద్వారా వదులుతాము. పైన చేతులు అనేవి బాగా పెట్టుకోండి. గాలి పీలుద్దాం, డీప్ ఇన్హలేషన్. ముక్కు ద్వారా చెవు ద్వారా వదులుదాం. భ్రమరి లాగా శబ్దం చేస్తాము. చిన్నది కట్ చేయండి. ఇంకోసారి చేద్దాం. డీప్ ఇన్హలేషన్. లాస్ట్ ఇంకోసారి చేద్దాం. డీప్ ఇన్హలేషన్. రెండు చేతులు బాడీ పక్క పెట్టుకోండి. మీ బాడీలో వచ్చి చేంజెస్ అలానే కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయగలని కోరుచున్నాను. ముద్ర ధ్యానంలో రెండు చేతులు ముద్రలోకి రండి. లాస్ట్ ఓంకార మెడిటేషన్ ద్వారా, ధ్యానం అన్న మెడిటేషన్ అన్న రెండు ఒకటే. దీంట్లో ఓంకారం ఒకటి ఒక 4 సార్లు చెప్పుకొని నమస్కారం మనం శ్లోకం చెప్పుకొని యోగా కంప్లీట్ చేద్దాం. అలానే ఉండండి. ఓం చెప్దాం అందరం. కళ్ళు మూసుకోండి, వెన్నుముక స్ట్రైట్ తీసుకోండి, పొజిషన్లో ఉండండి. గాలి మొత్తం డీప్ బ్రీత్ తీసుకోండి. ఇంకోసారి చేద్దాం. డీప్ ఇన్హలేషన్. లాస్ట్ చేద్దాం. డీప్ ఇన్హలేషన్. మన బాడీలో వచ్చే చేంజెస్ని అబ్జర్వ్ చేద్దాం. అలానే అబ్జర్వ్ చేయగలను కోరుచున్నాను. ధ్యానంలోనే అలానే ఉండండి. రిలాక్స్డ్గా ఉండండి. మీ శరీరంలో వచ్చే అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తే మీ బాడీలో ఏం మార్పు వచ్చింది. ఇక్కడ చిన్న నుంచి బాడీలో చెస్ట్లో అంత వైబ్రేషన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, అలానే ఉండండి. ఇంకో ధ్యానం చేపిస్తారు.
హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉండండి. రిలాక్స్గా 3 minutes ప్రశాంతంగా మీ లోపల సహజంగా జరుగుతున్న శ్వాసధారను గమనిస్తూ ఉండండి. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వస్తున్న శ్వాస. హాయిగా ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ తిరిగి మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం.